అందరికీ నమస్కారం. ఈరోజు మనం భారత చరిత్రలో ఒక చాలా ముఖ్యమైన ఘట్టం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే హైదరాబాద్ సంస్థానం మన దేశంలో ఎలా కలిసింది. ఆ కథే ఆపరేషన్ పోలో. ఒకసారి ఆలోచించండి, విడిపోయిన దేశాన్ని ఎలా ఏకం చేస్తారు? స్వాతంత్ర్యమైతే వచ్చింది, కాని భారతదేశం వందల చిన్న ముక్కలుగా ఉంది. మరి వాటన్నిటినీ కలిపి ఒక్కటిగా చేయడమెలా? అసలు ఆ రోజుల్లో మన నాయకులు ఎదుర్కొన్న అతిపెద్ద సవాలిదే. సరే, ఈ ప్రశ్న నుంచే మన కథలోకి వెళ్ళిపోదాం. సో మనమిప్పుడు 1947లోకి వెళ్దాం. మనకి స్వాతంత్రమొచ్చింది, అంతా సంతోషమే. కాని దేశం ఇంకా పూర్తిగా ఏకం కాలేదు. అదెలా అంటారా? అప్పట్లో దాదాపు 565 సంస్థానాలుండేవి. అంటే చిన్న రాజ్యాలన్నమాట. వీటన్నిటినీ కలిపితేనే అఖండ భారతదేశం. ఇది మామూలు సవాల్ కాదు. చూడండి, చాలా సంస్థానాలైతే సర్దార్ పటేల్ మాట మీద ఇండియాలో చేరిపోయాయి. కాని ఒక్క సంస్థానం మాత్రం మేము కలవం అని భీష్మించుకుని కూర్చుంది. అదే హైదరాబాద్. అప్పట్లో హైదరాబాద్ అంటే మామూలు విషయం కాదు. దాదాపు ఫ్రాన్స్ దేశమంత పెద్దది, పైగా చాలా సంపన్నమైనది. దాని పాలకుడు నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ లేదు, నేను చేరను అని తేల్చి చెప్పేశారు. ఆయన తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం దేశ భవిష్యత్తునే ఒక ప్రశ్నగా మార్చేసింది. అసలు నిజాం ఏమనుకున్నారంటే, ఆయన కోరిక చాలా క్లియర్. భారతదేశం మధ్యలో ఉన్నా సరే హైదరాబాద్ను ఒక సపరేట్ దేశంగా ఉంచాలి. అంతేకాదు, అవసరమైతే పాకిస్తాన్తో కూడా చేతులు కలుపుతామన్నారు. ఒక్కసారి ఊహించుకోండి, మన దేశం నడిబొడ్డున మరో స్వతంత్ర దేశం. ఇది ఇండియాకు ఎంత పెద్ద తలనొప్పో కదా. రాజకీయంగా, భౌగోళికంగా కూడా చాలా పెద్ద సమస్యది. సరే, ఈ రాజకీయ గొడవ కేవలం మాటలతో, చర్చలతో ఆగలేదు. నెమ్మదిగా పరిస్థితి చేయి దాటిపోయింది. ఒక మానవ సంక్షోభంలా మారింది. సరిగ్గా ఇక్కడే కథలోకి ఒక కొత్త వర్గమొచ్చింది. వాళ్లే రజాకార్లు. అసలు ఎవరి రజాకార్లు? సింపుల్గా చెప్పాలంటే, వాళ్లు నిజాంకు మాత్రమే లాయల్గా ఉండే ఒక ప్రైవేట్ ఆర్మీ. వాళ్ల పని ఒక్కటే, నిజాం కలను నిజం చేయడం. హైదరాబాద్ స్వతంత్రంగా ఉండాలి. దానికోసం ఎంత హింసకైనా దిగజారడానికి వాళ్లు రెడీ. ఒక రకంగా చెప్పాలంటే ఒక తీవ్రవాద దళ్లనులా తయారయ్యారు. వాళ్ల టార్గెట్ చాలా క్లియర్. ఎవరు ఇండియాలో కలుద్దామన్నా సరే వాళ్లను భయపెట్టాలి, హింసించాలి, అణిచివేయాలి. వాళ్ల దాడులతో ఊర్లకూర్లు నాశనమయ్యాయి. ప్రజలు, ముఖ్యంగా హిందూ జనాభా చెప్పలేనన్ని కష్టాలు పడ్డారు. పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఓకే, ఇప్పుడు పరిస్థితి ఇలా ముదిరిపోతున్న టైంలో ఒక వ్యక్తి రంగంలోకి దిగారు. ఆయనే భారతదేశ ఉక్కు మనిషి, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన ఎంట్రీతోనే కథ మొత్తం ఒక నిర్ణయాత్మకమైన టర్న్ తీసుకుంది. అప్పట్లో సర్దార్ పటేల్ మన హోం మినిస్టర్. ఈ మొత్తం సమస్యను పరిష్కరించే బాధ్యతను ఆయనకే అప్పగించారు. ఇక దేశ భవిష్యత్తు మొత్తం ఆయన చేతుల్లోనే ఉంది. ఆయన తీసుకునే నిర్ణయం మీదే అంతా ఆధారపడి ఉంది. పటేల్ చాలా ప్లాన్డ్గా వెళ్లారు. ఆయన స్ట్రాటజీలో 3 స్టెప్సున్నాయి. ఫస్ట్, శాంతియుతంగా మాట్లాడుకుందామన్నారు. నిజాం యుఎన్ఓకి వెళ్లినా సరే పటేల్ చర్చలు ఆపలేదు. కాని రెండో స్టెప్, ఆ చర్చలన్నీ ఫెయిల్ అయ్యాయి. ఇక మూడో స్టెప్, ఫైనల్ ఆప్షన్, దేశాన్ని కాపాడుకోవడానికి మిలిటరీ యాక్షన్ తప్ప మరో దారి లేదని డిసైడ్ అయ్యారు. అదే ఆపరేషన్ పోలో. ఇక్కడ్నించే అసలు యాక్షన్ స్టార్ట్. ఆ మిలిటరీ యాక్షన్ పేరే ఆపరేషన్ పోలో. ఈ ఆపరేషన్ ఎంత ఫాస్ట్గా, ఎంత పక్కాగా జరిగిందంటే అది హైదరాబాద్ తలరాతనే మార్చేసింది. ఎన్ని రోజులు పట్టిందనుకుంటున్నారు? కేవలం 5 రోజులు. అవును, కేవలం 5 రోజులు. 1948 సెప్టెంబర్లో ఈ 5 రోజుల్లోనే హైదరాబాద్ ఫ్యూచర్ మొత్తం మారిపోయింది. ఆ యాక్షన్ స్పీడ్కి ఈ నంబరే నిదర్శనం. ఆ ఆపరేషన్ స్పీడ్ నిజంగా అద్భుతం. చూడండి, మొదటి రోజు మన ఆర్మీ హైదరాబాదులోకి ఎంటర్ అయింది. మూడో రోజొచ్చేసరికి ముఖ్యమైన పట్టణాలన్నీ మన కంట్రోల్లోకొచ్చాయి. ఇక 5ో రోజు నిజాం సైన్యం లొంగిపోయింది. ఆపరేషన్ సక్సెస్. సరే, ఆపరేషన్ అయితే పూర్తయింది. మరి దీని తర్వాతేమైంది? దీనివల్ల వచ్చిన మార్పులేంటి? ఇప్పుడు దాని గురించి చూద్దాం. ఈ ఆపరేషన్ రిజల్ట్స్ చాలా క్లియర్. 1, నిజాం ఆర్మీ, రజాకార్లు ఓడిపోయారు. 2, హైదరాబాద్ మన ఇండియన్ యూనియన్లో ఒక భాగమైంది. ఇక మూడోది చాలా ముఖ్యమైంది. శతాబ్దాలుగా నడుస్తున్న ఆ సంస్థానాల పాలన అనేది అంతటితో ముగిసిపోయింది. ఈ ఒక్క సంఘటనతో సర్దార్ పటేల్ పేరు చరిత్రలో నిలిచిపోయింది. ఆయన ధైర్యం, ఆయన సంకల్పం వల్లే ఇది సాధ్యమైంది. అందుకే ఆయన్ని భారతదేశాన్ని ఏకం చేసిన ఉక్కు మనిషి అని అంటారు. ఆయన లెగసీ ఎప్పటికీ నిలిచి ఉంటుంది. చివరిగా ఈ మొత్తం కథ మన ముందొక పెద్ద ప్రశ్ననుంచుతుంది. అదేంటంటే,
జాతీయ ఐక్యతకు మనం చెల్లించే వెల ఎంత? కొన్నిసార్లు దేశాన్ని ఒకటిగా ఉంచడానికి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సొస్తుంది. మరి అలాంటప్పుడు మన ఎంతవరకు వెళ్ళొచ్చు? దీని గురించి